కార్తిక్ ప్లాన్ సూపర్. సూరజ్ మీద ఉన్న ప్రేమను బయటపెట్టిన జోష్న. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. పారిజాతం ద్వారా నిజం తెలుసుకున్న మాలిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది, చూడు, ఏదో నీ మీదున్న అభిమానంతో నిజాన్ని బయట పెట్టేశాను. నువ్వు ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా చెయ్యాలని చూస్తే అక్కడ నన్ను చంపేస్తారు. దయచేసి ఈ విషయం మాత్రం బయట పెట్టకు అంటూ పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా చేతికి ఇంత మంచి ఆయుధం దొరికిన తర్వాత నేనెలా వదిలిపెడతాను? ఆ కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటాను. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడమే కదా నేను కోరుకునే పని. అలాంటప్పుడు నేనెందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకుంటాను? ఖచ్చితంగా అందరి ముందు నవ్వులు పాలయ్యేలా చేస్తాను. అందరూ చీకొట్టేలా చేస్తాను. ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నలకి తల దించుకొని ఎలాంటి సమాధానం చెప్పలేక మౌనంగా దీన స్థితిలో నిలబడేలా చేస్తాను. నేను చేసిన పనికి ఆ శివన్నారాయణ ఎప్పటికీ కూడా తలెత్తుకోలేడు. ఒక్కగానొక్క మనవరాలైనా దాని జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నాడని అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ ఇక మాలిని అయితే తన ప్లాన్స్ అయితే తను చేస్తుంది. ఇంతలో అప్పుడే సుమన్నారాయణకి అయితే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏంటి సుమన్నారాయణ గారు, మీ మనవరాల్ని పెళ్లి చేసుకోనని మీ ఆఫీస్లో ఎంప్లాయీగా చేసే వ్యక్తే చెప్పేశాడంట. మీది ఎంత గొప్ప కుటుంబం, మీకు ఒక్కగానొక్క మనవరాలు. అలాంటి మనవరాల్ని ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ కూడా చేసుకోను అని చెప్పాడంటే ఏం జరిగిందండి? అంటే మీ మనవరాల తరపున ఏదైనా తప్పుందా? మీ ఒక్కగానొక్క మనవరాలికి పెళ్లి చెయ్యలేకపోయారు, ఇన్ని రోజులు అలా వదిలేశారు అంటే ఖచ్చితంగా ఏదో లోపం ఉండే ఉంటుంది కదండి. మీ మనవరాల్లోనే లోపం ఉందా ఏంటి అని అవతల వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక సుమన్నారాయణ అయితే కోపంగా, చూడండి, దయచేసి ఫోనులు చేసి ఇలా ఇబ్బంది పెట్టకండి. అయినా మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇలా మీతో ఎవరు చెప్పారు అంటూ అడుగుతూ ఉంటాడు సుమన్నారాయణ. ఇక అవతల వాళ్ళైతే ఏమీ మాట్లాడకుండా ఫోన్ అయితే పెట్టేస్తారు. అప్పుడే సుమన్నారాయణ అయితే షాక్గా చూస్తూ ఉండగా దశరథ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది నాన్న, ఏం జరిగింది? ఎందుకు మీరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎవరు ఫోన్ చేశారు అంటూ దశరథ అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య, మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? మీరెందుకు అంత కంగారు పడిపోతున్నారు? మీ కళ్ళు ఎందుకు అంత తడబడుతున్నాయి అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదమ్మా, మన జోష్నని పెళ్లి చేసుకోను అని సూరజ్ చెప్పాడు కదా, ఈ విషయం బయటికి ఎలా వెళ్ళిందో తెలియదు. అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా 4 రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోలేని స్థితిలో మనమున్నాము. జోష్న జీవితం ఏమవుతుందనే భయంతో నేనున్నాను. ఇదంతా మనల్ని దెబ్బ కొట్టడానికి ఎవరో కావాలనే చేస్తున్నారు. ఇది అవతలి వాళ్ళకి తెలిసింది అంటే ఖచ్చితంగా యువతల వాళ్ళు ఉప్పు అందించినట్టే కదా. యువతల వాళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళు ఉండంగానే ఈ విషయాన్ని మాట్లాడుకున్నాము. నువ్వు కానీ, నేను కానీ, దీప కానీ, కార్తిక్ కానీ ఎవ్వరూ కూడా ఆవిడికి విషయాన్నే చెప్పరు. కానీ విషయం బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఎవరో చెప్పినట్టే కదా అంటూ ఇక సుమన్నారాయణ అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దీప, కార్తీక్ అయితే వస్తారు. ఏమైంది తాత, ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా, ఇంకేమైందిరా, ఈ ఇంటి పరువు గంగపాలైపోయింది. మనవరాలికి పెళ్లి చేయడం కూడా చేత కానీ అసమర్థులు అన్నట్టు అందరూ కూడా నా మొహం మీదే నవ్విపోతూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఒక్కసారి ఆలోచించరా అంటూ సుమన్నారాయణ అంటూ ఉండగా అప్పుడు ఈ కింతలో దీప, కార్తీక్ ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు, తాతయ్య గారు, నలుగురు నవ్వుతున్నారని మీరు ఇలా టెన్షన్ పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. మనం జోష్నని తొందరగా పెళ్ళికి ఒప్పిద్దాము. మేము ఆ ప్లాన్ మీదే ఉన్నామని చెప్పాం కదా. ఖచ్చితంగా జోష్న ఈరోజే సూరజ్తో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇలా నలుగురు అన్న మాటలకి సమాధానం కూడా చెప్తుంది. మీరు కంగారు పడకండి అంటూ దీప, కార్తిక్ ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంతలో ఇక మాలిని అయితే
సుమన్నారాయణ ఇంటికైతే వస్తుంది. ఏంటి బాబాయ్, నువ్వు నీ మనవరాలు పెళ్ళే చెయ్యలేకపోతున్నావంట. నీ మనవరాలు పెళ్ళే జరిపించలేని నువ్వు ఇంకా రెస్టారెంట్స్ ఏం నడుపుతావు? ఏ విషయంలో కూడా వాటమే లేదని చెప్పిన నీకు నీ ఒక్కగానొక్క వారసురాలు నీ మనవరాలు, దానికే పెళ్లి చెయ్యలేకపోతున్నావు. ఇంకా నీ గొప్పతనం ఏముంది బాబాయ్? ఇంటిని చక్కబెట్టి బయట చక్కబెట్టాలి అంటారు కదా. బయట నువ్వు పేరు తెచ్చుకోవచ్చు, కానీ ఇంట్లో విషయాల్లో మాత్రం ఎలాంటి పేరు తెచ్చుకోలేకపోయావు కదా బాబాయ్ అంటూ అడుగుతూ ఉంటుంది మాలిని. నా మనవరాల్ని ఎవరో ఎంప్లాయ్కి ఇవ్వాలి అనుకోవడం ఏంటి అంటూ దక్షిణామూర్తి అనంగానే, ఏంటి నా కూతురు గురించి నీకెందుకో, నువ్వెందుకని వివరాలు అడుగుతున్నావో అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నేనెందుకు అడుగుతున్నానా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీకి ఇచ్చిన మనవరాల్ని పెళ్లి చేస్తాను అంటే నేనెలా సహిస్తాను అంటూ దక్షిణామూర్తి అనంగానే, సహించకపోవడానికి నువ్వెవరు? నీకు నా మనవరాలకి సంబంధమేంటి? జోష్న ఈ ఇంటి వారసురాలు, నా రక్తం, నా కొడుకు బిడ్డ అంటే నా వారసురాలు అంటూ ఇక సుమన్నారాయణ అంటూ ఉంటాడు. నీ వారసురాలు కాబట్టి దానిని ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నీ చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నావు. అసలు దాని మీద ప్రేమ నిజంగానే నీకు ఉండుంటే ఇలా ఎవ్వరూ లేని అనాథ, ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ ఉద్యోగం చేసుకునే వ్యక్తికి నీ మనవరాలనిచ్చి పెళ్లి చేస్తావా? అదే నేనైతే చెయ్యను అంటూ ఇక దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక మాలిని అయితే, ఇదేంటి సుమిత్ర, నీ కూతురికి ఇలాంటి సంబంధాలు తీసుకువచ్చారా? అవునులే, పెళ్ళి అవడం లేదని విన్నాను. ఇంకేం చేస్తారు పాపం, ఇంతకన్నా గొప్ప సంబంధం ఏముంటుందిలే. ఆ సూరజ్ గాడు ఎలాగో ఒక అనాథ పీనుగా, అలాంటి వాడు మీరు ఏమన్నా కానీ ఖచ్చితంగా చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే కదా జోష్నకి వాడికి పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది, మీకు కేవలం ఇంట్లో ఉండే అల్లుడు మాత్రమే కావాలి. వాడికి వెనకాల ఎవరున్నారు, వాడి పద్ధతి ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, ఇవేవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఏదో పెళ్లి చేశామా లేదా అన్నట్టు నటిస్తున్నారు అంటూ ఇక మాలిని అయితే నిలదీస్తూ ఉంటుంది. ఈ మాటలు విన్న సూరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈవిడేంటి నా గురించి ఇంత తప్పుగా మాట్లాడుతుంది, ఇంట్లో అందరినీ కూడా నిలదీస్తుంది, అసలు ఏమనుకుంటుంది ఈవిడ? నోరుంది కదని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు బాధపడతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్టుంది. అసలు ఎందుకు ఇలా చేసింది అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఇంతలో ఇక దక్షిణామూర్తి అయితే, సరేనమ్మా, నువ్వు నా మనవరాలు జీవితాన్ని చక్కదిద్దుతావనే అనుకుంటున్నాను. దయచేసి నేను చెప్పింది ఆలోచించు. అది నీ కన్న కూతురు, ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసురాలు. అలాంటి జీవితాన్ని ఒక అభాగ్యుడి చేతిలో పెట్టడానికి మీకు మనసు ఎలా అంగీకరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నా మనవరాలు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలి అనుకున్నాను, కానీ చివరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదు అంటూ అనంగానే అప్పుడే మాలిని అయితే, వీళ్ళకి ఇంతకన్నా గొప్ప సంబంధం ఏమొస్తుందిలే మావయ్య, వీళ్ళ తీరు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ అలవాట్లు అన్నీ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రారు, జోష్నకి పెళ్ళి అవ్వడం కూడా కష్టమే అంటూ ఇక అంటూ ఉండగా సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు తను మేనగోడలు అంటావు కదా, అలాంటి మేనగోడలు జీవితాన్ని నాశనమైపోవాలి అన్నట్టు శాపనార్థాలు పెడుతున్నావా? చూడు, అది నీ మేనగోడలు కాదు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు శాపం పెట్టినంత మాత్రాన నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నువ్వెట్టి పరిస్థితిలో కూడా అనుకోవలసిన అవసరం లేదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, ఈ కుటుంబాన్ని మొత్తం ఎలా కాపాడుకోవాలో కార్తిక్ దీపకి తెలుసు. వాళ్ళని అడ్డుకుని నువ్వు ఏమీ చెయ్యలేవు అంటూ ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది మాలినికి. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా వార్నింగ్ ఇచ్చేసరికి మాలినికి ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతుంది. ఇంతలో సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందే అనుకుంటున్నాను.
నా కూతురు జీవితం జోలికి వచ్చినా, నా కూతుర్ని అందరి ముందు అవమానించాలని చూసినా ఊరుకోను అంటూ సుమిత్రని ఇక పైకి వెళ్తుంది. అప్పుడే ఇంతలో ఇక సూరజ్ అయితే, నన్ను క్షమించండి, ఇదంతా నా కారణంగానే కదా. నేను గనక పెళ్ళికి ఒప్పుకునుంటే అందరూ ఇలా అనేవారే కాదు. కానీ జోష్న తనంతట తాన నా ప్రేమను ఒప్పుకోవాలి అనుకున్నాను. అందుకని తనకి కొన్ని రోజులు టైం ఇవ్వాలి అనుకున్నాను. ఈలోపు ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో తెలియదు, కానీ బయటికైతే వచ్చేసింది. ఇప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడడం, మీరు తల దించుకోవడం నాకు నచ్చలేదు. నా కారణంగా వచ్చిన సమస్యని నేనే పరిష్కరించాలి అనుకుంటున్నాను, కానీ దానికి ఇంకా పరిష్కారం ఆలోచించలేదు. దయచేసి మీరు నన్ను క్షమించండి. నా వల్ల మీరింతమంది చేత మాటలు పడడం నాకు నచ్చలేదు. పైగా వాళ్ళు ఈ ఇంటి శత్రువులు అని మీరే అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సూరజ్ అయితే. ఇంతలో ఇక సుమిత్ర అయితే, మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవ్వరూ కూడా ఏమి చెయ్యలేరు. ఈ ఇంటికి కాబోయే అల్లుడివి నువ్వే అంటూ ఇక సుమిత్ర అనగానే, లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. తను నాకు మనవరాలే కదా. అలాంటి మనవరాలి జీవితం ఒక అభాగ్యుడి చేతిలో పెడతానంటే ఎలా సహిస్తాను అంటూ దక్షిణమూర్తి అనగానే, నిన్ను నేను తండ్రి అనుకుంటే కదా నువ్వు నా బిడ్డకి తాతవయ్యేది. నేను నిన్ను తండ్రిగానే చూడడం లేదు. తండ్రిగా ఏంటి, ఒక మనిషిగా కూడా చూడడం లేదు. అలాంటప్పుడు నీకెలాంటి హక్కు ఉంటుందనుకున్నావు? నీకు ఎలాంటి హక్కు ఉండదు. దయచేసి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు. నా కూతురికి ఎలాంటి భవిష్యత్తు అవ్వాలో అన్నీ నాకు తెలుసు. ఇక్కడి నుంచి మీరిక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కోపంగా అయితే సుమిత్ర చెప్పేస్తుంది. చూసారా మావయ్య, సుమిత్రకి మనం అంటే ఎంత కోపమో, మనం అసలు ఏం తప్పన్నామని. ఏదో తను కూడా అర్థం చేసుకుని కూతురికి పెళ్లి చేస్తుంది. ఇలాంటి సంబంధాలు కాకుండా మంచి సంబంధాలు చేస్తుందనే కదా మనం ఇలా మాట్లాడాము. అయినా తను మాత్రం అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం నాకేమీ నచ్చలేదు అంటూ మాలిని అనగానే, దీంట్లో కొత్త ఏముందమ్మా, ఇదంతా ఉన్నదే కదా. వాళ్ళు మనకి ఎప్పుడు గౌరవం ఇచ్చారో చెప్పు, ఇప్పుడు ఇవ్వడానికి అంటూ ఇక దక్షిణామూర్తి అనుకుని వెళ్ళంగానే, నేను కోరుకునేది కూడా అదే మామయ్య. ఆ కుటుంబం పట్ల మీకు విరక్తి వచ్చేలా చేస్తాను. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నా పగ నెరవేరే వరకు ఆ కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది మాలిని అయితే. ఇంతలో ఇక పారిజాతం అయితే ఇంటికి రాగానే కార్తీక్ అలాగే సుమన్నారాయణ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మన ఇంట్లో విషయం ఎవరో కావాలనే దానికి చెప్పారు. అది ఆ విషయం తెలుసుకొని రచ్చ చేస్తుంది. ఇదంతా ఎవరు చేశారో నాకు గనక తెలిస్తే వాళ్ళని చంపేస్తాను అంటూ సుమన్నారాయణ అంటూ ఉండగా, ఇంతలో ఇక పారిజాతం అయితే కంగారు పడుతూ లోపలికైతే వెళ్తుంది. పారిజాతం, ఒక్కసారి ఆగు. ఇంట్లో అందరి సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు. నువ్వే కదా మాలినికి ఈ విషయాన్ని చెప్పింది అంటూ అడుగుతూ ఉండగా, అయ్యో రామరామ, నాకేమీ తెలీదు. అసలు నేను ఏ విషయాన్ని చెప్పలేదు, నేను వెళ్ళలేదు కూడా. మీరు నన్ను అనుమానించవలసిన అవసరం లేదు అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. చూడు, ఇలాంటి పనులన్నీ చేసేది నువ్వు మాత్రమే. ఏ కారణం చేతైనా నీ కారణంగానే ఇంటి పరువు పోతుందని, ఇంట్లో విషయాలు వాళ్ళింటికి చేరుతున్నాయని, అది నీ వల్ల అని తెలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ సుమన్నారాయణ అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఇక కార్తీక్ అయితే సూరజ్ని కలుసుకుంటాడు. బ్రదర్, నువ్వు చేసేదేమీ నచ్చడం లేదు. నీ కోసం అమాయకురాలు పాపం తప్పించిపోతుంది. అలాంటి జోష్న ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. తను నిజంగా మారి నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అనుకుంటాను. కానీ తన మనసులో నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తను నన్ను ఇష్టపడలేదు.
నేను తనని ప్రేమించాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, కానీ ఒక్క చేత్తో ఏమీ చెయ్యలేము కదా. తను మనసు నా మీద ఎలాంటి అభిప్రాయం లేదు, నా మీద ఎలాంటి ప్రేమ లేదు. అందుకని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను బ్రో అంటూ చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే లేదు, తనకి నీ మీద ప్రేమ ఉందని నేను నిరూపిస్తాను, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావా అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు. చెప్పు బ్రదర్, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. జోష్న నన్ను ప్రేమిస్తుంది అని నువ్వు అంటున్నావు. ఆ ప్రేమ బయటపడడానికి నేను ఏదైనా చేస్తాను. దయచేసి ఏం చెయ్యాలో చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే ఏమీ లేదు, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు గనక దాన్ని ఫాలో అయితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కార్తీక్ అయితే ఇక సూరజ్కి ప్లాన్ అయితే ఇస్తాడు. నీ ప్లాన్ అదిరిపోయింది, కానీ నిజానికి ఈ సమయంలో జోష్న కనుక రాకపోతే నా జీవితం ఏంటి, ఏమైపోవాలి అంటూ అడుగుతూ ఉంటాడు. సూరజ్ అయితే నమ్మకంతో ఉండు, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అంటూ ఇక కార్తీక్ కూడా చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే కార్తీక్ అయితే జోష్న దగ్గరికి వెళ్ళి, జోష్న, సూరజ్కి ఈరోజు యాక్సిడెంట్ అయిందంట, ఆ విషయం నీకు తెలుసా? నాకు అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, అడగంగానే సూరజ్ నీ పేరే చెప్పాడంట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా జోష్న అంటూ కలవరిస్తున్నాడు. ముందు ఆ జోష్న ఎవరో చెప్పండి, ఆ జోష్నని పిలిపించండి అని డాక్టర్స్ చెప్పారంట. జోష్న, నువ్వు ఏం చేస్తావు? సూరజ్ని చూడ్డానికి వస్తావా లేకపోతే రావా అంటూ కార్తీక్ అయితే ఇక జోష్నని అడిగేసరికి అప్పుడే జోష్న అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. బావా, నేను వస్తాను బావా, వెంటనే సూరజ్ని చూడాలి అంటూ కంగారు పడుతూ ఇక కార్తీక్తో పాటు హాస్పిటల్కి అయితే వస్తుంది జోష్న. హాస్పిటల్లో ఉన్న సూరజ్ని చూసి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. సూరజ్, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను, ఎందుకంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం నేను కూడా తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నిన్ను ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే నాలో ఉన్న ప్రేమ దుఃఖంతో పొంగుకు వస్తుంది. నువ్వు లేకపోతే నా జీవితమే లేదు అన్నట్టు అనిపిస్తుంది. దయచేసి నా మాట వినిపించుకో, పైకి లేగు అంటూ జోష్న అయితే తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్ దగ్గర అయితే బయట పెడుతుంది. ఇంతలో అప్పుడేక కార్తీక్ అయితే మురిసిపోతూ ఉండగా, ఒరే మనవడా, నువ్వు చెప్పింది నిజమేరా, మా జోష్న ఆ సూరజ్ని ప్రేమించింది, ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడిక దాని లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, దానికి ఇక సంతోషంగా ఉంటుంది. తన భర్తతో కలిసి సంసారం చేసి పండంటి బిడ్డకి జన్మను కూడా ఇస్తుంది. అప్పుడు నేను చాలా సంతోషపడతాను అంటూ ఇక అనంగానే అప్పుడే కార్తీక్ అయితే, ఇప్పటికైనా నమ్మావు కదా పారు, నాకు అదే చాలు. జోష్న ఇక తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేసింది కాబట్టి సూరజ్ కూడా ఇక తన మనసులో ఉన్న మాటను జోష్న దగ్గర బయట పెడతాడు. ఇద్దరూ కూడా ఒక్కటవుతారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. జోష్న జీవితాన్ని నిలబెడతాము అని నీకు మాటిచ్చాము, మాటిచ్చిన ప్రకారమే జోష్న జీవితాన్ని నిలబెడుతున్నాను. తొందరలోనే సూరజ్కి జోష్నకి పెళ్ళి జరిగిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటారు. అప్పుడిక మనకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరుంటారు అంటూ కార్తీక్ అడుగుతూ ఉండగా, అవునరా మనవడా, ఈరోజు అసలైన సంతోషం అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. నా మనవరాలు పెళ్ళికి ఒప్పుకుంటుందని తెలిసినప్పుడు ఇక నాకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు? తొందరలోనే ఒక ముని మనవరాల్ని కూడా నా చేతిలో పెడితే ఇంచక్క వాడితో సంతోషంగా ఆడుకుంటాను. మనవడైనా పర్వాలేదు, మనవరాలైనా పర్వాలేదు, వాళ్ళతో సంతోషంగా ఆడుకుంటాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది పారిజాతం. ఏంటి బంగారం, నా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు నీ ప్రేమను ఎందుకు బయట పెట్టలేకపోయావు? నీ ప్రేమను పొందడానికి నేను రోజు ఇలా యాక్సిడెంట్కి గురవ్వాలా ఏంటి? అప్పుడు కానీ నీ ప్రేమను బయట పెట్టవా? నన్ను ప్రేమించి కూడా ఎందుకు నువ్వు ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నావు? దయచేసి నాకు ఐ లవ్ యూ చెప్పు, నీ నోటితో వినాలని ఉంది అంటూ సూరజ్ అయితే జోష్నని అడుగుతాడు.
అప్పుడు ఇక జోష్న అయితే ఇక సూరజ్కి ఐ లవ్ యూ అయితే చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.